ఆయన ఆధునికులలో ఆధునికుడు, ప్రతిభాశాలి, కష్టాలకు తలవంచని దీశాలి, నిగర్వి, బొగ్గు మరియు విద్యుత్ రంగంలో నిపుణుడు, ఎన్ఎల్సి పీఠాన్ని అధిరోహించిన తెలుగువాళ్ల ముద్దుబిడ్డ. ఆయనే మనందరి అభిమాన చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ మోటుపల్లి ప్రసన్న కుమార్ గారు. తెలుగు నేలపై జన్మించిన ప్రసన్న కుమార్ గారు ఎన్ఎల్సి ఇండియా లిమిటెడ్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్గా ఆయన జీవిత ప్రయాణం మనందరికీ ఒక స్ఫూర్తి, ఒక ప్రేరణ, ఒక కదలిక. చైర్మన్గా విద్యుత్ మరియు బొగ్గు రంగాలలో 50కి పైగా పరిశోధనా పత్రాలను సమర్పించి ప్రచురించారు. ఇవి అనేక అవార్డులను, ప్రశంసలను తీసుకువచ్చాయి. చైర్మన్ గారు ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్ ఇండియా బెస్ట్ జనరల్ అవార్డు మరియు ఎన్టీపీసీ మేనేజ్మెంట్ జనరల్ ఆరిజిన్ బెస్ట్ అవార్డును గెలుచుకున్నారు. కెరియర్ పురోగతిలో 3 పవర్ ఎక్సెల్ అవార్డులు, అనేక మెరిటోరియస్ అవార్డులను అందుకున్నారు. పునరుత్పాదక శక్తి రంగంలో అత్యుత్తమ పనితీరు కొరకు గుజరాత్ ప్రభుత్వం నుండి మిక్కిలి ప్రశంసలను కూడా అందుకున్నారు. ఎన్ఎల్సి ఇండియాలో ప్రజల కేంద్రీకృత నాయకత్వ సంస్కృతిని పెంపొందించేందుకు ప్రతిష్టాత్మకమైన ఎకనామిక్ టైమ్స్ హెచ్ఆర్ వరల్డ్ పీపుల్ ఫోకస్డ్ CEO ఆఫ్ ద ఇయర్ అవార్డును అందుకున్నారు. చైర్మన్ గారి దూరదృష్టి, ఆయన నాయకత్వంలో ఎన్ఎల్సి ఇండియాలో అప్పటికే కొనసాగుతున్న ప్రాజెక్టులలో కొత్త ప్రాజెక్టులను పొందడం విషయంలోనూ వేగవంతమైన పురోగతిని సాధించింది. అలాగే గత కొన్ని సంవత్సరాలుగా పరిష్కరించని ఎన్నో సమస్యలు ఈయన నేతృత్వంలో పరిష్కరించబడ్డాయి. భూసేకరణ సవాలును వివిధ వాటాదారులతో నిరంతరం పరస్పర చర్చల ద్వారా ప్రక్రియను వేగవంతం చేసి ఈ సమస్యను పూర్తిగా మరియు నిశితంగా పరిష్కరించారు. చైర్మన్ గారి క్రియాశీలక నాయకత్వంలో ఎన్ఎల్సి ఇండియా ప్రతి భూ యజమానికి న్యాయమైన పరిహారం అందేలా దోహదం చేశారు. చైర్మన్ గారి యొక్క ఇంజనీరింగ్ నైపుణ్యానికి సాక్ష్యంగా ఎన్ఎల్సి ఇండియా దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న పర్వనార్ నది కాలువను శాశ్వత మళ్లింపుకు అన్ని అడ్డంకులను తొలగించి పూర్తి చేసి స్థిరమైన లిగ్నైట్ గని పురోగతికి, తద్వారా లిగ్నైట్ ఉత్పత్తికి మార్గం సుగమనం చేశారు. ఒక సంస్థాగత నిర్మాణకర్తగా ఎన్ఎల్సి ఇండియా పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని 2030 నాటికి 6 గిగావాట్ లక్ష్యం సాధించే దిశగా చైర్మన్ గారి మార్గదర్శకత్వంలో 2 అనుబంధ సంస్థలు ఎన్ఎల్సి ఇండియా రెన్యూవబుల్ లిమిటెడ్ మరియు ఎన్ఎల్సి ఇండియా గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ ఏర్పాటు చేసి ఆ దిశగా ముందుకు సాగుతున్నారు. బొగ్గు ఉత్పత్తి అనేక సవాళ్లతో కూడి ఉంటుంది. పరిమితులు పొందడం, చట్టపరమైన సమస్యలు మరియు మైన్ 2లో ఉత్పత్తి నిలిచిపోయినప్పటికీ ఎన్ఎల్సి ఇండియా గత సంవత్సరంలో రికార్డు స్థాయిలో లిగ్నైట్ మరియు బొగ్గును ఉత్పత్తి చేసింది. FY 2023-24లో అత్యధికంగా 36.14 మిలియన్ టన్నుల బొగ్గు మరియు లిగ్నైట్ ఉత్పత్తిని నమోదు చేసింది. ఇది CMD ఎన్ఎల్సి ఇండియా ప్రసన్న కుమార్ మోటుపల్లి గారి యొక్క వ్యూహాత్మక దూరదృష్టిని ప్రతిబింబిస్తోంది. ఎన్ఎల్సి ఇండియా యొక్క లిగ్నైట్ మరియు బొగ్గు గనులు 2020-21, 2021-22కి ప్రతిష్టాత్మకమైన 5 స్టార్ రేటింగులను సాధించాయి. పోటీ రంగంలో దేశంలోని అత్యుత్తమ పనితీరు కనబరుస్తున్న గనులలో ఉన్నతంగా నిలిచాయి. ఈ ప్రశంసలు ప్రసన్న కుమార్ గారి యొక్క అంకిత భావానికి నిదర్శనం. ఆయన బాధ్యత పట్ల అచంచలమైన నిబద్ధత కంపెనీ విజయానికి ఆజ్యం పోస్తున్నాయి. ఒక కొత్త దారిని చూపుతున్నాయి, కొత్త బాటలు వేస్తున్నాయి. సాంకేతికంగా ఎన్ఎల్సిని ఒక విప్లవాత్మక దశకు తీసుకుపోతున్నాయి. చైర్మన్ గారి సారథ్యంలో ఎన్ఎల్సి ఇండియా లిమిటెడ్ దేశవ్యాప్తంగా ఉన్న లిగ్నైట్ పవర్ స్టేషన్లలో ప్లాంట్ లోడ్ ఫ్యాక్టరీలో అత్యున్నత స్థానాన్ని పొందడం ద్వారా విద్యుత్ ఉత్పత్తిలో ఒక గౌరవ స్థాయి చేరింది. ఎన్ఎల్సి ఇండియా యొక్క తలబిరా థర్మల్ పవర్ ప్లాంట్ ని ప్రసన్న కుమార్ గారు భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా శంకుస్థాపన చేయించి మరొక మైలురాయిని అందుకున్నారు. 2030 నాటికి 17 గిగావాట్ సాధించాలనే ఎన్ఎల్సి ఇండియా లక్ష్యం వైపు గణనీయమైన పురోగతిని సాధించడం ద్వారా విద్యుత్ ఉత్పత్తి శ్రేష్టత యొక్క కొత్త శకానికి నాంది పలకనున్నారు. స్థానికులకు కార్పొరేట్ సామాజిక బాధ్యతపై బలమైన నమ్మకం కలిగేలా ప్రసన్న కుమార్ గారు సంస్థ యొక్క CSR నిధులను మహిళల అభ్యున్నతికి మరియు సమాజ సంపద సృష్టికి ఉపయోగించేలా కృషి చేస్తున్నారు. చైర్మన్ గారి నాయకత్వంలో ఎన్ఎల్సి ఇండియా లబ్ధిదారులకు మరింతగా చేరువై స్థానిక ప్రజల మధ్య చిరునవ్వులను పంచుతోంది. నైవేలి తెలుగు కళా సమితి ప్రధాన పోషకుడిగా
చైర్మన్ ప్రసన్న కుమార్ గారు నైవేలిలో జరిగిన మకర సంక్రాంతి వేడుకలు, ఉగాది వేడుకలు, దసరా వేడుకలలో చురుగ్గా పాల్గొన్నారు. కొత్త సభ్యులు చేరడానికి, సమితి కార్యకలాపాలలో చురుకుగా పాల్గొనడానికి, వార్షిక సభ్యత్వ రుసుమును తగ్గించడానికి సిఫార్సు చేయడంలో ఆయనదే చాలా కీలకమైన పాత్ర. తెలుగు ప్రజల గొప్ప సంస్కృతిని, కళలను పోషిస్తూ ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడాన్ని ఎల్లవేళలా ప్రోత్సహించారు. విద్యార్థులను ఇందులో పాల్గొనేలా ప్రోత్సహిస్తున్నారు. ఆయన మార్గదర్శకత్వంలో కళా సమితి సమాజానికి సామాజిక మరియు సాంస్కృతిక సేవలను అందించింది. ప్రతి పురుషుడి విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుంది. శ్రీమతి రాధికా ప్రసన్న కుమార్ గారు తన భర్త కోసం చేసిన కష్ట త్యాగాలు ఇందుకు గొప్ప ఉదాహరణగా చెప్పాలి. ఒక భార్యగా, తల్లిగా, అత్తగా, కోడలుగా బరువు బాధ్యతలను నిర్వహిస్తూ సిఎండి ప్రసన్న కుమార్ గారి కలలను నిజం చేస్తున్నారు. ఎన్ఎల్సి ఇండియా ప్రథమ మహిళగా మరియు లేడీస్ క్లబ్ స్నేహ ఆపర్చునిటీ స్కూల్ అధ్యక్షురాలిగా సిఎండి మేడం ప్రత్యేకంగా పిల్లల ప్రతిభను ప్రోత్సహిస్తున్నారు. మహిళలలో సాధికారతను పెంచుతున్నారు. చైర్మన్ గారి నవ్వుతో పనిచేసే స్వభావం మరియు సమస్యలను పరిష్కరించే విధానం మనందరిలో ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తాయి. ఈ మార్గంలో చైర్మన్ గారి మార్గదర్శకత్వంలో మనందరం కలిసికట్టుగా పనిచేసి ఎన్ఎల్సి ఇండియాని మరింత ఉన్నత స్థాయి శిఖరాలకు చేరవేద్దాం. చైర్మన్ ప్రసన్న కుమార్ గారు పుట్టినరోజు సందర్భంగా నైవేలి తెలుగు కళా సమితి ఆయనకు హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తోంది. దేశంలోనే దార్శనికత గల సాంకేతిక నాయకునిగా సుదీర్ఘమైన, సంతోషకరమైన మరియు సుసంపన్నమైన జీవితాన్ని గడపాలని కోరుకుంటున్నాం. మనందరి సాక్షిగా ఆయన కలకాలం నూరేళ్లు జీవించాలని, ఎన్నెన్నో ప్రగతి రథాలను, ఎన్నెన్నో ప్రగతి శిఖరాలను అధిరోహించాలని మనసా వాచా కోరుకుంటున్నాం.